నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందా? అవినాష్ రెడ్డికి బెయిల్కి సంబంధించి కేసు ఫిబ్రవరి 5వ తారీఖున బెంచ్ మీదకి రాబోతోంది. సో దానికంటే ముందే ఆయన అమిత్ షాని కలవడానికి 2వ తారీఖున అపాయింట్మెంట్ తీసుకున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈసారి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. సో ఎందుకోనంటే బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్కి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున బెంచ్ మీదకి రాబోతోంది. సో దానికి 2 days బిఫోర్ ఆయన జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఫిబ్రవరి తారీఖు బెంచ్ మీదకి వస్తే బెయిల్కి సంబంధించి 2వ తారీఖు నిన్న అమిత్ షాకి వెళ్ళడం దానికి సంబంధించి ఈ రెండు ఎక్కడో కనెక్షన్ ఉన్నాయేమో అన్నట్టుగా అనిపిస్తోంది. అసలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అపరిష్కృతంగా ఉన్న అంశాల సాధన కోసం ఢిల్లీ పర్యటన చేశారు అనంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయన పట్ల చూపించిన నమ్మకము, ప్రేమ, అభిమానం నేపథ్యంలో ఆయన కూడా రాష్ట్రం పట్ల కన్సర్న్ తోటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కలవటానికి వెళ్ళారు అని మనం కూడా ఆనందపడవచ్చు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, రాబోతున్న జూన్ 2వ తారీఖుకి విభజన చట్ట 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతుంది. అంటే రాష్ట్ర విభజన చట్టం చేసి, అంటే రాష్ట్ర అపాయింటెడ్ డే జూన్ 2, 2014 సంవత్సరం 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆనాటి నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి విభజన చట్టాన్ని రూపకల్పన చేశారు. అంటే రాబోతున్న జూన్ 2వ తారీఖు తోటి విభజన చట్ట కాలపరిమితి పూర్తవుతుంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఏ అష్యూరెన్సెస్ ఇచ్చిందో, ఏ ఆస్తుల పంపిణీ జరగాలో, ఏ హక్కులు సాధించుకోవాలో వీటికన్నిటికీ కూడా డెడ్ లైను జూన్ 2వ తారీఖు. వీటి కోసం ఏదైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారా, గతంలో వెళ్ళిన నేపథ్యం కానీ, ఇప్పుడు వర్తమానంలో వెళ్తున్నది కానీ, భవిష్యత్తులో వెళ్ళి ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉందా అని అంటే ఓ పెద్ద జీరో కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి రిప్రజెంటేషను ఇవ్వటానికి వెళ్తున్నారా, ఆయన వ్యక్తిగత సమస్యలు నివేదించుకోవడానికి వెళ్తున్నారా, అప్పుల పరిమితి పెంచుకోవడానికి వెళ్తున్నారా, ఏ కారణం మీద నెలని బయటికి వచ్చిన తర్వాత నేను ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించా, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది, వీటిని పరిశీలిస్తానన్నారు, వీటిని పరిష్కరించారు అని ఈరోజు దాకా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీడియాను ఉద్దేశించి ప్రసంగించాలి. ఆయన మీడియాతో ముఖాముఖి మాట్లాడాల, వివరాలు తెలియజేయాల. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అమిత్ షా గారిని కలవటానికి వెళ్తున్నారు అని అంటే, ప్రజలకైతే మా అంశాల పట్ల, మా హక్కుల పట్ల, మాకు సంబంధించిన విభజన చట్టానికి సంబంధించిన అంశాల పట్ల, రాష్ట్రానికి సంబంధించిన అంశాల పట్ల ప్రస్తావించడానికైతే కాదు అనేది క్లారిటీ ఉంది. తర్వాత ఎందుకు వెళ్తారు అని అంటే, రాష్ట్రానికి ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి పర్లేదు, 5 కోట్ల మంది ప్రజలకు నష్టం జరిగినా ఆయనకి పర్లేదు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డికి గౌరవ హైకోర్టు ద్వారా దక్కిన వెసులుబాటు, ఏం వెసులుబాటు? అదే సిబిఐ గౌరవ హైకోర్టులో, గౌరవ సుప్రీంకోర్టులో పదే ఏం చెప్పింది? వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేసింది అవినాష్ రెడ్డి. హత్య కేసు నిందితులు హత్యకు ముందు అతనితో సమావేశం అయ్యారు, హత్య తర్వాత అతనితో సమావేశం అయ్యారు. 40 కోట్ల రూపాయల సుపారీ ఇన్వాల్వ్ అయింది ఇందులో. దస్తగిరికి ఆల్రెడీ ₹1 కోటి ఇచ్చారు. అందులో మేము 72 లక్షల రూపాయలు రికవర్ చేసాం. అంటే ఎంత గంభీరమైన ఆరోపణలు అయ్యి, 40 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వగలిగే స్తోమత ఉన్నాళ్ళు? అసలు అంత డబ్బు ఇన్వాల్వ్ అయ్యి ఒక హత్య చేయించి అంతటి కసి, పట్టుదల, అంతటి క్రూరత్వం ఎందుకు వచ్చింది? ఇవి నీకు తెలాలి కదా. పోనీ హత్యకు ఆవించబడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు. ఇవాళ అటువంటి రక్త సంబంధీకుడు హత్య జరిగితే, ఆ హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న అక్యూజ్ నెంబర్ 8 అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషను ఎవరు వేశారు సుప్రీంకోర్టులో?
వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కూతురు చెల్లెలు. ఆమె గౌరవ హైకోర్టు ద్వారా అవినాష్ రెడ్డికి దక్కిన బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు రేపు 5వ తారీఖు బెంచ్ మీదకి తీసుకుంది విచారణ చేయడానికి. ఇప్పుడు సడన్గా ఆయనకి ఢిల్లీ పర్యటన గుర్తుకొచ్చింది. ఇప్పుడు అమిత్ షా గారితో అపాయింట్మెంట్ గుర్తుకొచ్చింది. ఎందుకు? ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ క్రెడిబిలిటీకి కూడా సంబంధించిన అంశం. ఒక హత్య కేసు అక్యూజ్డ్కి సంబంధించిన బెయిల్ రద్దు చేయమని చెప్పని ఆ బాధితురాలు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఇక్కడ గౌరవ హైకోర్టులో సరైన న్యాయం దక్కలేదు అని చెప్పని ఆ బాధితురాలు గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు గౌరవ సుప్రీంకోర్టులో అయినా సరే న్యాయం దక్కుతుందా లేదా, విచారణ పారదర్శకంగా జరుగుతుందా లేదా, హేతుబద్ధమైన తీర్పు వస్తా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవగానే కేసులు తారుమారు అయిన పక్షంలో వాస్తవాల ప్రాతిపదికగా కేసు మెరిట్స్ ప్రాతిపదికగా కాకుండా కేసు మెరిట్స్ బెయిల్ రద్దు చేయమని సూచిస్తున్నా కూడా బెయిల్ రద్దు కాకుండా అదే వెసులుబాటు కొనసాగించిన పక్షంలో ఖచ్చితంగా మనం ఆ డాట్స్ అన్నీ లింకప్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ డాట్స్ కలుపుకుంటూ వెళ్తుంటే మనకి కనిపించేది ఏంటి? ముఖ చిత్రం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవటం, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోటి ఆదేశాలతోటి తీర్పులు వాళ్ళకు అనుకూలమైన తీర్పులు వస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అసలు ఎందుకు విచారణ వేగవంతమైన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. అదే సందర్భంలో అతని మీద పుట్టెట కేసులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ హత్య కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేబీ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ కేసుల విచారణ కూడా వేగంగా జరుగుతుంది కదా. విచారణకు ఆయన సహకరించట్లేదు కదా, విచారణకి వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు కదా, విచారణ సంస్థని బెదిరిస్తున్నారు కదా, విచారణ అధికారుల మీద కేసులు నమోదు చేస్తున్నారు కదా, వేధింపులకు గురి చేస్తున్నారు కదా. ఇదే హత్య కేసు అక్యూజ్డ్గా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు విచారణకు రమ్మని పిలిస్తే నేను విచారణకు హాజరుగాను అని చెప్పని అతను వెళ్ళి కర్నూలులో కూర్చుంటే సిబిఐ అధికారులు కర్నూలు అతను అరెస్ట్ చేయడానికి సంకల్పిస్తే సిబిఐ అధికారుల మీద భౌతిక దాడులు చేస్తాము అని చెప్పని వాళ్ళ మనుషులను పిలిపించి అక్కడ ఒక హంగామా సృష్టించి మీడియా ముఖంగా బెదిరించిన తీరు చూసాం కదా మనం. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని కాపాడటం కోసం అవసరమైతే సిబిఐ అధికారులకు రక్షణ కల్పించి మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిన దగ్గర పాలకుడిగా తానున్న రాష్ట్రంలో ఒక కేంద్ర విచారణ సంస్థ మీద దాడులు జరిగే పరిస్థితి వాళ్ళ శ్రేణులే సృష్టిస్తుంటే వాళ్లే బాహాటంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే బెదిరింపు వ్యాఖ్యలు చేస్తుంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? కట్టడి చేసే ప్రయత్నం ఎక్కడ చేశారు? 100% ప్రోత్సహించింది ఆయనే. ఆయన ప్రోత్సాహం ఉంది కాబట్టే కర్నూలు ఎస్పీ కూడా స్వయంగా నేను మీకు రక్షణ కల్పించలేను, శాంతి భద్రతల సమస్యగా మారడానికి ఆస్కారం ఉంది అని చెప్పని తన నిస్సహాయతని వ్యక్తం చేస్తూ చేతులు ఎత్తేసిన తీరు చూసాం మనం. అంటే ఇక్కడ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం లేకుండా, ఆయన అన్నదండలు లేకుండా, ఆయన ఆదేశాలు లేకుండానే పోలీస్ డిపార్ట్మెంటు అంతటి నిస్సహాయత వ్యక్తం చేస్తారా? 100% ఇవాళ రాష్ట్రంలో తన అనుయాయుల దగ్గరికి తన బంధువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతటి దారుణమైన గంభీరమైన క్రూరత్వంతో కూడిన ఆరోపణలు వచ్చినా సరే, ఎంతటి నేరారోపణలు ఎదుర్కొంటున్నా సరే వాళ్ళని కాపాడటానికే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపుతున్నారు. ఆ మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని చెప్పిన గౌరవ సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత గారు ఫైల్ చేసిన కేసు ఫిబ్రవరి 5వ తారీఖు బెంచ్ మీదకి వస్తుంది అనగానే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అపాయింట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది. ఈ ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు సీఎం రమేష్ గారు, కనకమేడల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ నుంచి, మాజీ తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న సీఎం రమేష్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన రాజ్యసభ సభ్యత్వాలు ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడు ముగ్గురిని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంది. వాస్తవంగా సంఖ్యాబలం పరంగా చూసుకుంటే అధికార పార్టీకి ముగ్గురిని కంఫర్ట్గా గెలిపించుకునే సంఖ్యాబలం ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఇంటర్నల్గా సృష్టించుకున్న సంక్షోభ పరిస్థానం రేపటి రోజున తన ఎమ్మెల్యేలే తనకు సహకరిస్తారా, సహాయ నిరాకరణ చేస్తారా అని చెప్పని ఒక సందిగ్ధంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు
ఇవాళ తన ఎమ్మెల్యేని కూడా నమ్మలేని పరిస్థితిలో ముగ్గురిని పోటీకి పెట్టాలా వద్దా అని చెప్పని ఆలోచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించి ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక పోటీకి పెట్టిన పక్షంలో తన పార్టీలో తన శాసనసభ్యులు తన మాట వినకుండా క్రాస్ ఓటింగ్ ద్వారా రీసెంట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసాం మనం. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బలం లేదు అని చెప్పని భావించి 5 అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా తెలుగుదేశం అభ్యర్థి నెగ్గిన తీరు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి రాజ్యసభకి కనుక తెలుగుదేశం పోటీ పెట్టిన పక్షంలో తన పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ అవుట్ చేస్తారేమనే ఉద్దేశంతో ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అప్పచెప్పడం కోసం మీరు పోటీలు చేయించుకోండి అని చెప్పని వాళ్ళకేదో ఉదారంగా వాళ్ళకి ఇచ్చేసినట్టు, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కనుక పోటీలో ఉన్నప్పుడు తెలుగుదేశం తనకు బలం లేకుండా వారి మీద పోటీ చేసి నెగ్గిన పక్షంలో చూసావా నేను మీకు సీట్ ఇచ్చాను కానీ తెలుగుదేశం ఓడించింది అని చెప్పని చెప్పుకోవడానికి, అంటే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్య ఆ రిఫ్ట్ పెంచే ప్రయత్నం స్ట్రాటజికల్గా. మనకి ఒక సామెత ఉంది, గాలికి పైన పేలపిండి కృష్ణార్పణం అంటారు. ఐడియా ఉందా? లేదండి. పేలపిండి అంటే ఐడియా ఉందా నీకు? తొలి ఏకాదశికి మొక్కజొన్నలు దంచి పౌడర్ చేసి బెల్లం కలిపి నెయ్యి కలిపి దాన్ని పేలపిండి అని చెప్పని తింటారు. ఓకే. ఆ పేలపిండి ఏం చేస్తావు, నువ్వు ఇట్లా పెట్టుకొని ఉన్నావు, గాలికి పోతుంది, అది గాలి తోలి ఎగిరిపోతుంది, గాలికి ఎట్టుకు పోతుంది, నీ చేతిలో దక్కదు అది. గాలికి పోయే పేలపిండి అలా కృష్ణార్పణం అంటున్నావు. కృష్ణుడికి నివేదన చేయాలంటే నీ చేతిలో ఉన్నది చేయాలి నిజంగా భక్తి ఉంటే. గాలికి పోయేదాన్ని కృష్ణార్పణం అంటే ఇక ఇటు నీకు దక్కదు కాబట్టి కృష్ణార్పణం అంటున్నావు. అట్లాగే ఇప్పుడేంటి, తన అభ్యర్థిని నెగ్గించుకోలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి తన ఎమ్మెల్యేలు తనకు సహాయ నిరాకరణ చేసి ప్రత్యర్థి పార్టీకి ఓటేస్తారని అనుమానం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీని పోటీ పెట్టుకోమని చెప్పని, అదే కంఫర్ట్గా తనే నెగ్గే ఆస్కారం ఉండున్నట్టయితే భారతీయ జనతా పార్టీ కళ్ళలో కూడా గుర్తుకొచ్చేది కాదు. ఇప్పుడు ఈ గాలికి పైన పేలపిండి కృష్ణార్పణంలాగా తన ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో తన స్వాధీనంలో లేరు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తారేమోనని అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొన్న ఆల్రెడీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరువు తక్కువ పరిస్థితి అయింది. 3 పట్టభద్రుల నియోజకవర్గాలు ప్రతిపక్షం గెలిచింది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ప్రతిపక్షం గెలిచింది. అదే ప్రాతిపదికన రేపటి రోజున రాజ్యసభ సభ్యత్వం కూడా కేవలం 23 శాసనసభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ తన పార్టీ శాసనసభ్యులతోటి క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఒకవేళ వాళ్ళు నెగ్గిన పక్షంలో అది రేపటి రోజున తనకు అప్రతిష్ట, ఎన్నికలకు ముందు మోరాలిటీ పరంగా చూసుకున్నా కూడా తన శ్రేణులు నైతికత దెబ్బతింటది, మనోధైర్యం దెబ్బతింటది అనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద 4 పితిరీలు చెప్పి మీ అభ్యర్థిని పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ అభ్యర్థిని కనుక పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభ్యర్థిని ఎందుకు ఓడించాలి అని చెప్పని ప్రతిపక్షం పోటీకి పెట్టదేమోనని చెప్పని ఒక స్ట్రాటజీతోటి ఒక ప్రయత్నమైనా చేస్తుండాలి ఇప్పుడు. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన చట్ట అంశాల కోసం అపరిష్కృతంగా ఉన్న ప్రత్యేక హోదానో, పోలవరం సవరించిన అంచనాలో, లేకపోతే కడప స్టీల్ ప్లాంటో చాలా ఉన్నాయి పెండింగ్. అవును, అసలు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ఇండియన్ ఆయిల్ ఓఎన్జీసీ రిఫైనరీ ఉంది, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. ఇవేవి ఇప్పటివరకు ప్రస్తావన కూడా చేయలే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్ ఉంది, దుగ్గరాజపట్నం పోర్టు బదులు రామాయపట్నం పోర్టు ప్రతిపాదించారు, దాని ప్రస్తావన లేదు. ఇటువంటి నేపథ్యంలో ముందు రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలకి వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి నిధులు, వాటి ప్రస్తావన కూడా లేదు. వీటికన్నిటికీ టెన్యూర్ 10 సంవత్సరాల కాలపరిమితే ఉంది. రేపు జూన్ 2వ తారీఖుకి అపాయింటెడ్ డే గడువు కూడా పూర్తవుతుంది. వాటి దిశగా వాటి సాధన కోసం అయితే ప్రయత్నం లేదు. రాజధాని నిర్మాణం గురించి అతిగతి లేదు. కేవలం హత్య కేసులు విచారణ నుంచి బయటపడాలి. ఇప్పుడు షర్మిల గారి రూపంలో ఎదురవుతున్న సవాల్ నేపథ్యంలో ఇప్పటికే అవినాష్ రెడ్డి మీద బెయిల్ రద్దు కోసం పిటిషన్ ఫైల్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే శర్మ రోజుకు ఒక బాంబు పేలుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకెటువంటి ఉత్పాతాన్ని ఎదుర్కోవాలా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారం అడగటానికే ప్రయాణం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అవును. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా స్వలాభమే చూసుకుంటారనేది తేడతెల్లమైపోతుంది. సో ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు అమిత్ షా గారిని కలవడానికి కూడా అయితే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి లేదు, అవినాష్ రెడ్డిని ఈ బెయిల్ నుంచి కేసు నుంచి తప్పించండి, ఈ 2 తప్ప ఇంకేమీ లేదు అని అర్థమైపోతుంది. సో మరి ఏం చేస్తారు, దేని గురించి మాట్లాడి ఏది సమాధానంతో
వెనక్కి తిరిగి వస్తారో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.